సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 42వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలండి. అలాగే సాహితీ సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా స్వాగతం. శ్రీ లలితాదేవి యొక్క నామ వైభవంలో భాగంగా మనం అమ్మవారి యొక్క గుణగణాలని వర్ణించేటువంటి నామాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ లక్షణాలేవి మనలో ఉంటాయి, అమ్మలో ఉండవని చెప్పుకుంటూ నిర్మమ మమతాహంత్రి, మమకారము లేనటువంటిది, మనలో ఉండేటువంటి మమకారం భావనని తొలగించేటువంటిది. అమ్మవారు నిష్పాప, పాపములు అంటనిది, మనలో పాపములు కాకుండా పాపపు బుద్ధులు పుట్టకుండా మనలో విచక్షణ జ్ఞానాన్ని, వివేకాన్ని పెంపొందించేది పాపనాశిని అని మనం చెప్పుకున్నాం. అందువల్ల మనం పాపకార్యాలు చేయకుండా ఆపి మన పాపాలను నాశనం చేసేటువంటిది అమ్మవారు. కాబట్టి అమ్మవారి చరణాలను ఆశ్రయిస్తే ఎంతటి పాపాలనైనా సరే అమ్మవారు అవలీలగా తొలగించి మనకేంటంటే ఆ పాప పంకిలం నుంచి ఉద్ధరిస్తుందన్నమాట. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని చెప్పుకుంటాం కదా, అలాగే పాపం అనేటటువంటి పంకము నుంచి కూడా సముద్ధరించేటువంటి తల్లి అమ్మవారే. తర్వాత నిష్క్రోధ, అమ్మవారికి కోపం అనేది ఉండదు. కోపమే అన్నిటికీ కారణం కాబట్టి కోపం అనేటటువంటిది ఉండదు. మనకి కోపం కలగకుండా కూడా అమ్మవారు మన కోపాన్ని తగ్గించడానికి నిష్క్రోధాయ నమః అని మనం అమ్మవారిని ధ్యానించాలన్నమాట. కాబట్టి జగన్మాత అయినటువంటి ఆమెకు కోపం కానీ క్రోధం కానీ ఎవరి మీద దేని మీద ఉండవు. క్రోధ శమని, ఒకవేళ మనలో ఎవరిలోనైనా సరే కోపం అనేటటువంటిది వేగంగా వస్తుంది అనుకోండి, ఎక్కువగా వస్తుంది అనుకోండి, అప్పటికి తగ్గిపోతే సమస్య లేదు. కానీ అది కంటిన్యూ ప్రొలాంగ్ అయింది అనుకోండి, కోపం 2 గంటలు 3 గంటలు, ఒక రోజంతా, 2 రోజులు, వారం రోజుల పాటు కోపంతో అలా వేగిపోయి మండిపోతున్నాం అనుకోండి, అది చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం అనమాట. అటువంటి కోపాన్ని శమింపచేసేది అంటే తగ్గింపజేసేది, పూర్తిగా నశింపచేసేది అమ్మవారు అన్నమాట. కాబట్టి క్రోధాకారాంకుశోజ్వల అన్న పూర్వనామాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అమ్మవారికి మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక కదా, అలాగే క్రోధాకార అంకుశోజ్వల. అంకుశం అనేది క్రోధానికి నియంత్రించేటువంటి, క్రోధము ఎటువంటిది అంటే క్రోధము ఏనుగంతటి బలమైనటువంటిది. దాన్ని నియంత్రించడం కష్టం. ఏనుగును నియంత్రించాలంటే ఏం కావాలి? అంకుశం అనేది ఉండాలి. అమ్మవారి చేతిలో అంకుశం ఉంది కదా, ఒక చేతిలో అంకుశం ఉన్నది, ఒక చేతిలో పాశము ఉన్నది. రాగస్వరూప పాసాఢ్య, క్రోధాకార అంకుశోజ్వల. రాగము మనలో ఉండేటటువంటి ప్రేమ భావన, వాంఛాపూరితమైనటువంటి ప్రేమ భావన రాగము. ఆ రాగము మనని బంధిస్తుంది, బంధనంలో మనకి ముంచి తేలుస్తుంది. కాబట్టి అటువంటి రాగబంధాన్ని నేను తొలగిస్తానని చెప్పడానికి ఒక చేతిలో పాశం పట్టుకుంటుంది అమ్మవారు, అలాగే ఇంకో చేతితో అంకుశం పట్టుకుంటుంది. అంటే మీ యొక్క క్రోధం అనేటువంటి ఏనుగుని, మదించినటువంటి మత్తగజం లాంటి క్రోధం అనే ఏనుగుని ఈ అంకుశంతో నేను నియంత్రిస్తాను అని చెప్పడానికి అంకుశం పట్టుకుంటుంది అనమాట. కాబట్టి అదే అర్థం ఇక్కడ క్రోధ శమని అనే నామంలో కూడా మనకి కనిపిస్తుంది. క్రోధ శమన్యై నమః అని మనం అమ్మవారిని ఈ నామంతో ధ్యానించాలన్నమాట. కాబట్టి ప్రేమతో ఎంతటి కర్కసత్వాన్నైనా కనికరంగా మార్చగలిగినటువంటి కారుణ్య రాశి, సౌజన్యమూర్తి అమ్మవారు. కాబట్టి ప్రేమతోనే క్రోధాన్ని జయించాలి. కాబట్టి ప్రేమమూర్తులైనటువంటి
పెద్దలు వారి యొక్క అమృత వాక్కులతో మనలో ఉన్నటువంటి క్రోధాన్ని కూడా నశింపచేస్తూ ఉంటారు. అంతేకాకుండా గురువులు, ఋషులు, సన్యాసులు వారు కూడా క్రోధాన్ని నియంత్రించుకోవడానికి అమ్మవారిని ఆశ్రయిస్తారు. కాబట్టి అమ్మవారు మనలో ఉండేటువంటి క్రోధం అనే దాన్ని పూర్తిగా నశింపచేస్తుంది, తొలగింపజేస్తుందని నామానికి అర్థం. నిర్లోభ లోభనాశిని. అమ్మవారికి లోభం లేదు. లోభము అంటే ఏమిటి? నాకే కావాలనుకునేటటువంటి కోరిక కదా. కాబట్టి పెట్టే గుణం లేకుండా కూడబెట్టుకోవడమే ఉండే లక్షణాన్ని లోభం అంటారు. సింపుల్గా మనం వ్యవహారిక భాషలో చెప్పుకోవాలంటే పిసినారితనం. ఎవరికి పెట్టకపోవడం, తాను తినకపోవడం. పిసినారి ఇంకొకరికి పెట్టడు, తాను తినడు. మరి వాడి తాలూకా ఈ సంపాదన అంతా దేనికి అంటే అది దొంగల వశమో రాజుల వశమో అవుతుంది వాడు చనిపోయిన తర్వాత. కానీ వాడు దాన్ని కాపలా కాస్తాడు, కానీ దాన్ని తాను అనుభవించడు, ఇంకొకరికి పెట్టడు. అటువంటిది లోభం. కాబట్టి అటువంటి లోభాన్ని వీలైనంత వరకు తగ్గించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అలా అప్పటికీ తగ్గకపోతే అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మనలో ఉన్నటువంటి ఆ లోభ గుణం అనేది పోతుందన్నమాట. అలా పోవాలి అంటే మనలో త్యాగాన్ని పెంపొందింపు చేసుకోవాలి. ఎందుకంటే లోభమునకు వ్యతిరేకమైన గుణం ఏమిటి అంటే త్యాగం. లోభి ఏం చేస్తాడు? దాచుకుంటాడు. దాత ఏం చేస్తాడు? త్యాగం చేస్తాడు. ఉన్నదాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ లేని దాన్ని తెచ్చుకోవడం లోభం, ఉన్నదాన్ని ఇచ్చేయడం త్యాగం. అదన్నమాట. కాబట్టి లోభం అనేది ఎక్కువగా మనకి ఉండకూడదు. అమ్మవారికి కూడా లోభం అనేది ఎప్పుడూ ఉండదన్నమాట. అమ్మవారికి ఉండే గుణం అంతా త్యాగమే. కాబట్టి లోభం ఎక్కడుంది? కాబట్టి నిర్లోభ అమ్మవారు. అంతేకాదు, ఆమెకి లోభం లేదు గనక లోభనాశిని అయి మనలో ఉన్నటువంటి లోభాన్ని, మనలో ఉన్నటువంటి పిసినారితనాన్ని నశింపచేసి తొలగింపచేస్తుంది. అందువల్ల లోభి కూడబెట్టిన దాన్ని కొల్లగొట్టబడేట్టు చేయడానికి ఇతరులే అక్కర్లేదు. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా దుబారా చేసే జలసరాయిళ్ళు, త్యాగగుణం బాగా ఉండే కొడుకుల్ని వాడికి పుట్టిస్తే చాలు. పిసినారికి ఉండేటువంటి కొడుకు జలసరాయుడు అవుతాడు, దుబారా చేసేవాడు అవుతాడు. తండ్రి యువతలేమో పైసా పైసా ఒక దానికోసం నానా పాటలు పడిపోయి దాస్తూ ఉంటాడు. కొడుకేమో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటాడు. అంటే రెండు భిన్న స్వభావాలు ఉన్నటువంటి తండ్రి కొడుకులు పుట్టడం అనేది జరిగితే అది అమ్మవారు పెట్టేటటువంటి పరీక్ష అన్నమాట. హిరణ్యకశిపుడు చూడండి. హిరణ్యకశిపుడు అంతటి దుర్మార్గుడు, తనకి కుమారుడు పరమ సాత్వికుడు ప్రహ్లాదుడు, పరమ భక్తుడు విష్ణుమూర్తికి. హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిని పరమ శత్రువుగా భావిస్తాడు. చివరికి అటువంటి కుమారుని వల్లే కదా ఆయనకి మరణం అనేది ఏర్పడింది. అందువల్ల లోభనాశిని అయినటువంటి అమ్మవారు మనలో ఉన్నటువంటి పిసినారి గుణాన్ని పోగొడుతుంది. ఎలా? మనలో త్యాగ బుద్ధిని ప్రేరేపించడం ద్వారా. త్యాగం ఉంటే లోపం అనేది ఉండదన్నమాట. తర్వాత నిస్సంశయ సంశయగ్ని. అమ్మవారికి ఎటువంటి సంశయాలు లేనటువంటిది. అమ్మవారికి ఎప్పుడు డౌట్స్ అనేవి రావు, సందేహాలు రావు. ఎందుకు రావు అంటే ఆమె సందేహాలకు అతీత గనక. సర్వము తానే అయినటువంటి తల్లికి సందేహం ఏముంటుంది? ఇక దేనిని తెలుసుకోవాలి? ఏది ఎలా జరుగుతుందో పంచకృత్య పరాయణ అని మనం చెప్పుకుంటున్నాం కదా, అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నిగ్రహము, అనుగ్రహము, సృష్టి, స్థితి, తిరోధానము, ఈ కార్యాలన్నింటినీ నిర్వహించేటటువంటి తల్లికి సంశయం ఎందుకు ఉంటుంది? ఏ విషయంలో సంశయం ఉండాలి? అసలు సంశయం ఉండడానికి తావే లేదు కదా. అన్నీ తానే అయిన నడిపిస్తున్నటువంటి తల్లికి దేనిలో సంశయం ఉంటుంది?
అసలు సంశయం ఉండడానికి అవకాశమే లేదు. అదన్నమాట అమ్మవారి యొక్క ముఖ్య లక్షణం. కాబట్టి మనం సంశయాన్ని పెంచుకుంటే సంశయాత్మ వినశ్యతి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పర సంయుతేంద్రియ. జ్ఞానం ఎవరికి వస్తుంది? శ్రద్ధ ఉన్న వారికి జ్ఞానం వస్తుంది. ఒక్క శ్రద్ధ ఉంటే సరిపోదు, తత్పరత ఉండాలి, తెలుసుకోవాలనేటువంటి తపన ఉండాలి. సంయుతేంద్రియ, తపన ఉంటే సరిపోతుందా? చాలదు, ఇంద్రియాలన్నింటినీ ఏకాగ్రంగా ఒక అంశం మీద నిలబెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పర సంయుతేంద్రియ. ఇంద్రియములన్నిటినీ ఏకాగ్రం చేసి, ఒక నిశ్చలం చేసి, తత్పరుడై ఉన్నటువంటి శ్రద్ధ ఉన్నటువంటి వాడికి జ్ఞానము లభిస్తుంది. తత్పరత, శ్రద్ధ ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఇంద్రియాలని ఏకీకృతం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి. అటువంటి వాడికి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లభించిన వాడికి సంశయం అనేది ఉండదు. ఎవడికి సంశయం ఉంటుందో వాడికి జ్ఞానము రాదు. సంశయాత్మ వినశ్యతి అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అది ఇక్కడ అమ్మవారే చెప్పినటువంటి ఈ నామానికి అర్థం. నిస్సంశయ, అమ్మవారికి ఎటువంటి సంశయాలు అనేవి ఉండవు. సంపూర్ణ జ్ఞానం ఉంటుంది గనక అమ్మవారే సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కాబట్టి సంపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపమైనది అమ్మవారు గనక, ఆమె యొక్క పూర్ణత్వములో ఎటువంటి లోపము లేదు గనక అటువంటి అమ్మవారికి సంశయం అనేది ఉండదు. అంతేకాకుండా ఎప్పుడైతే అమ్మవారికి సంశయం లేదో మనలో ఉన్నటువంటి సంశయాల్ని కూడా తొలగించగలిగే శక్తి అమ్మవారి దగ్గర ఉంది అని అర్థము. ఇది ఇంప్లాయిడ్ మీనింగ్ అన్నమాట. సంశయగ్ని, సంశయములను నశింపజేసేది. మనలో ఉండేటువంటి భ్రమలు, భ్రాంతులు, అనుమానాలు, సందేహాలు కూడా అమ్మవారు నాశనం చేస్తుంది. కాబట్టి సంశయాలు ఉన్నవాడు సద్గతిని పొందలేడు అంటాడు ఒక మహానుభావుడు. ఎవరికి సంశయం ఉంటుందో వాడు ఉత్తమ గతులను పొందలేడు. కాబట్టి వ్యక్తికి సందేహాలు, కుతూహలాలు ఎలాంటివంటే, సందేహాలు కూతురు లాంటివి, కుతూహలాలు కొడుకులు లాంటివి. కుతూహలము తెలుసుకోవాలనేటువంటి కోరిక, సందేహము అవుతుందా అవదా అనేటువంటి స్థితి. కాబట్టి రెండు కొడుకులు కూతుళ్ళతో పోల్చారనమాట. కూతురుని ఎప్పటికైనా మన దగ్గర నుంచి పంపించేయాల్సిందే. అంటే సందేహాలని మనం ఎప్పుడు మన దగ్గర ఉంచుకోకూడదు, సందేహ నివృత్తి చేయాల్సిందే. మరి సమాధానం అనే అల్లుడి వల్లనే కదా ఇది పరిష్కరింపబడుతుంది. కాబట్టి సమాధానం అనే అల్లుడిని తెచ్చుకుంటే సందేహం అనేటువంటి కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ విషయం ఏమిటంటే, సద్విషయాలు తెలుసుకోవడానికి కావలసినటువంటి కుతూహలం అనేటువంటి కొడుకును మాత్రం మన దగ్గరే ఉంచుతుంది. కుతూహలం కొడుకుతో సమానం. ఎందుకంటే మంచి విషయాలు తెలుసుకోవాలనేటువంటి కోరిక కుతూహలం. కాబట్టి అటువంటి కోరికలు మన దగ్గరే కదా ఉంటాయి. కాబట్టి కోరికల్ని కొడుకులతో పోలుస్తారు. ఇక్కడ సందేహం అనేటువంటి అర్థంలో దేహం పదార్థ సంబంధమైన స్త్రీత్వాన్ని తెలియజేస్తుంది. సమాధానంలో ఆధానం అంకుర సంబంధమైన పుంస్త్వాన్ని తెలియజేస్తుంది. అందుకే ఈ రెంటిని సందేహ సమాధానాలను వరుసగా కూతురు అల్లులతో పోల్చడంలో ఔచిత్యము, సార్థకత ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. జ్ఞాన విద్యుత్ ప్రసారంలో మన సంశయాలు అనేటువంటి విద్యుత్ వాహకాలు పరిష్కరించబడి ప్రక్షాళనం అవ్వాలంటే బుద్ధి అనే ఉత్తమ విద్యుత్ వాహకాన్ని జ్ఞాననిధి అయిన అమ్మవారితో సంధానం చేసుకోవాలి. ఇది భౌతిక శాస్త్ర భాష. జ్ఞానం అనేది విద్యుత్ ప్రవాహం లాంటిది. అటువంటి జ్ఞానం అనే విద్యుత్ ప్రవాహంలో ఎటువంటి ఆటంకాలు, నిరోధాలు లేకుండా ఉండాలంటే, ఎటువంటి
నిరోధము దానికి లేకుండా ఉండాలి అంటే ఆ విద్యుత్ ప్రవాహం అనేటువంటి మన మనస్సు అనేటువంటి విద్యుత్ ప్రవాహాన్ని అమ్మవారితో కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎటువంటి సంశయములు ఉండవన్నమాట. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ. హృదయ గ్రంథి విభేదిని అని మనం చెప్పుకుంటాం కదా. హృదయ గ్రంథి ఎప్పుడైతే విభేదన చెందుతుందో మన సంశయాలన్నీ తీరిపోతాయి. ఈ లోకం గురించి, పరలోకం గురించి, కారణలోకం గురించి, సూక్ష్మలోకం గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి మనకు వచ్చేటువంటి సందేహాలన్నీ కూడా సంపూర్ణంగా నివృత్తి అయిపోతాయి ఈ హృదయ గ్రంథి అనేది విచ్ఛేదనం చెందినప్పుడు. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టి పరాపరే. పర అపరములు దర్శించగలిగే దృష్టి అతనికి వస్తుంది. క్షీయంతే సర్వకర్మాణి. కర్మ ఫలము, కర్మములు అనేవి చేయుట ఆయనకి మరి ఇంకేమి ఉండవన్నమాట. అది యోగి యొక్క, పరమహంసల యొక్క స్థాయి. కాబట్టి విడివడని హృదయగతమైన మూడులకు విమోచనం, సర్వ సంశయాలకు పరిష్కారం, కర్మబంధ వినాశనం ఇవి పరాపర స్థితుల యందు సమన్వయ దృష్టి ఏర్పడినప్పుడు సాధ్యం అవుతాయి అని పై శ్లోకానికి అర్థం. పర అపర విషయాలలో మనకి సమన్వయం కలిగేటటువంటి దృష్టి ఎప్పుడైతే మనం సాధించగలుగుతామో ఆ సమన్వయ దృష్టియే అమ్మవారి యొక్క కరుణ వల్ల ఏర్పడినటువంటి సంశయగ్ని. సంశయగ్ని అనేటువంటి అమ్మవారు మన సంశయాలను నివారణ చేస్తే మనకి సమన్వయ దృష్టి కలిగి చక్కని సంతులనం అనేది ఏర్పడి చిత్త చాంచల్యం అనేది లేకుండా నిశ్చలమైనటువంటి ఏకాగ్రత కుదిరి మనం సాధనలో విజయం సాధిస్తామన్నమాట. అప్పుడే సాధకుడికి సిద్ధి. తర్వాత నిర్భవ భవనాశిని. అమ్మవారు భవము అంటే పుట్టుక లేనటువంటిది, సంకల్పంతో పుట్టినటువంటిది. కామేశ్వరుని సంకల్పం వలన కామేశ్వరి ఉద్భవించిందని కదా మనం చెప్పుకున్నాం. కాబట్టి అటువంటి సంకల్పం వలన ప్రభవించినటువంటి అమ్మ గనక, ఆమె మనలా తల్లి గర్భం నుంచి జన్మించలేదు గనక అమ్మవారు నిర్భవ. భవము జన్మ అనేది లేనిది. పుట్టడం, గిట్టడం, పెరగడం ఇలాంటి భౌతిక లక్షణాలు అమ్మవారికి ఉండవు. వీటికి అతీతమైనది అమ్మవారు గనక నిర్భవ అని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా భవనాశిని, జన్మ లేకుండా మనకి సాక్షాత్ ప్రత్యక్షంగా నిరంతరమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేది కాబట్టి భవనాశిని. జనన మరణ వలయంలో మనం కొట్టుకుని పోకుండా నిరంతరం అందులోని చిక్కుకొని పోయి బయటికి రాలేనటువంటి జీవికి ఆ జనన మరణ వలయాల నుంచి తప్పించేది భవనాశిన్యై నమః అని మనం ప్రార్థిస్తే అమ్మవారు ఈ జనన మరణ వలయం నుంచి మనల్ని తప్పించి శాశ్వత ఆనందమైనటువంటి ఆమె యొక్క సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుందన్నమాట. ఇది మనకి భవనాశిని నామానికి అర్థం అన్నమాట. అయితే పుట్టుక వచ్చిన తర్వాత బంధాలు ఉంటాయి, పుట్టుక వచ్చిన తర్వాత సుఖదుఖాలు ఉంటాయి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఛాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత అంటారు. జన్మం ఎత్తడమే దుఃఖం, అందులో వ్యాధి, ముసలితనం మరో దుఃఖం. జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఛాయా దుఃఖం. ఛాయా అంటే భార్య, పిల్లలు, సంసారం. ఈ పునః పునః అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి. పుడుతూ ఉంటాం, మళ్ళీ చనిపోతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే సంసార సాగరం అనేది ఆపాతము దుఃఖముతో కూడుకుని ఉన్నది కనుక తస్మాత్ జాగృత జాగృత అంటారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి, జాగరూకులమై ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఇంకా మనని ఇవి పీడిస్తున్నాయి. ఈ లోభమోహాలు అనేవి, మదమాశ్చర్యాలు అనేవి అంటే అమ్మవారిని ఆశ్రయించాలి. భవనాశిని అయినటువంటి అమ్మవారిని భవనాశిని అయిన మహా అని కానీ మనం ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా మన్ని ఈ జనన మరణ వలయం నుంచి తప్పించి అమ్మవారి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి అమ్మవారి అనుగ్రహంతో మనకి
ఆత్మజ్ఞానం కలుగుతుంది, మోక్షం అనేది లభిస్తుంది. తదుపరి నిర్వికల్ప, వికల్పములు లేనటువంటిది, అంటే సంకల్పించినది కాకపోవడం. సంకల్పము, కల్పము అంటే ఊహించుట, లేదా దేన్నైనా సరే మనం సిద్ధమవడం, సంసిద్ధులం అవడం. వికల్పములు లేనటువంటిది అంటే తాను తలుచుకున్నది జరగకపోవడం అనేది లేదు అమ్మవారికి, కాబట్టి ఆమె నిర్వికల్ప. వికల్పము అంటే జరిగినది కాకపోవడం. నిర్వికల్ప అమ్మవారు, జరిగినది కాకపోవడం అనేది అసలు ప్రశ్నే లేదు. అమ్మవారు సంకల్పిస్తే అది అయిపోయిందనే అర్థం. ఇంకా కాకపోవడం అనేటువంటి దానికి తావు లేదన్నమాట. అందువల్ల అమ్మవారు నిర్వికల్ప. ఎటువంటి వికల్పములు, భ్రాంతులు, వికారాలు లేనటువంటిది. కాబట్టి ద్రష్ట సకలము తానైనప్పుడు ద్రష్ట దృశ్య దృష్టి భేదము గాని వస్తు భేదం గాని ఉండదు. వస్తు భేదం లేనప్పుడు భ్రాంతికి అవకాశం ఉండదు. జ్ఞానంలో పరాకాష్ఠ స్థితికి చేరినటువంటి వారు కూడా వికల్పములు లేనటువంటి నిర్వికల్ప స్థితిలో ఉంటారు. దానినే నిర్వికల్ప సమాధి అంటారు. కాబట్టి అజ్ఞానం నశిస్తే గాని వికల్ప స్థితి రహితం కాదు. జ్ఞానస్వరూపుడైన అమ్మవారికి వికల్పముల ప్రసక్తే ఉండదు. అమ్మవారే జ్ఞానస్వరూపుని కనుక ఆమెకి ఈ వికల్పములు అనేవి జరగకపోవడం అనేది ఉండదు. ఆమె ఏమి తలుచుకుంటే అది జరిగి తీరుతుందన్నమాట. తర్వాత నిరాబాధ, బాధలు లేనిది, వ్యాధులు లేనిది. ప్లస్ అబాధ, నియమం గాని సూత్రం గాని చల్లని చోట బాధ వర్తిస్తుందని తర్కశాస్త్రంలో చెప్తారు. నియము సూత్రం ఏవి ఎక్కడైతే పనిచేయవో అక్కడే బాధ ఉంటుంది. బాధాంతం తర్కం చదువుకోవాలంటారు. అందుకే ఒక విధంగా బాధ అనేది తర్కశాస్త్ర పదం. ప్రస్తుత నామంలో ఉన్న పదం ఆబాధ, అంతేగాని బాధ కాదు. ఆబాధ అంటే వేధ అని, బాధ అని అర్థాలు ఉన్నాయి. కాబట్టి ప్లస్ ఆబాధ అంటే నిరాబాధ, ఏ బాధలు వ్యాధులు లేనటువంటిది అని అర్థం చెప్పుకోవాలి. ఇది ఈ నామానికి అర్థం. అన్ని బాధలకు కారణాలు అవివేకం, అజ్ఞానం, వికల్పం. కాబట్టి ఈ అవివేకము, అజ్ఞానము, వికల్పము అనేటువంటివి పోతే బాధలనేవి ఉండవుగా. ఏ బాధ లేనటువంటి ఆనందమయమైనటువంటి స్థితి మనకి కలుగుతుందన్నమాట. కాబట్టి అమ్మవారికి ఇవి వర్తించవు గనక అమ్మవారు నిరాబాధ. అందువల్ల ఈ నామంతో నిరాబాధాయ నమః అని నమస్కరించవలసి ఉంటుంది. నిర్భేద భేదనాశిని, అమ్మవారికి తరతమ భేదములు లేవు. సజాతి విజాతీయ భేదములు లేవు. స్వపర భేదములు లేవు. అందువల్ల ఇక్కడ మనకి నీటికి, నీటి ఆవిరికి, మంచుకి ఎలా భేదం లేదో అమ్మవారికి కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులకి, సృష్టికి అతీతంగా ఉన్నటువంటి తనకి ఎటువంటి భేదం ఉండదు. కాబట్టి అమ్మవారికి భేదము లేనటువంటిది, అన్నీ తానే అయి నడిపిస్తున్నాడు. కాబట్టి అమ్మవారికి భేద భావన అనేది ఉండదు. అంతా తానే అయి ఉన్న తల్లికి ఇంకా భేదమే ఉంది. సృష్టించినది తానే, సృష్టికి తానే, సృష్టిలో నడిపిస్తున్నది తన చైతన్యమే అయినప్పుడు ఇంకా అందులో భేదం ఏముంది? ఇది నేను కాదని చెప్పుకోవడానికి ఏమైనా ఉంది ఏమిటి? లేదు కదా. అందుకు అమ్మ నిర్భేద, భేదనాశిని. ఒకవేళ మనలో వ్యక్తి ప్రజ్ఞ, ఐడెంటిటీ కాన్షియస్నెస్, ఐడెంటిఫికేషన్, ఐక్యతా స్థితి లేదా వ్యక్తి ప్రజ్ఞగా ఏదైనా ఉన్నట్లయితే అటువంటి స్థితిని తనలోనికి లీనం చేసేది. అంటే మనలో నేను ఇంత గొప్పవాణ్ణి అనేటువంటి భావన ఉంటుంది చూసారు, దాన్ని ఏం చేస్తుందంటే తనలో లయం చేసేసుకుంటుంది అమ్మవారు. కాబట్టి భేదనాశిని అని మనం చెప్పుకోవాలి. సకలాలుగా అనిపించే సృష్టి యొక్క సకల స్వరూపాన్ని దర్శించగలిగే జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటిది అమ్మవారు. కాబట్టి భేద దృష్టిని పోగొట్టి మనకి అద్వైత దృష్టిని ప్రసాదించి సమ్యక్ దృష్టిని ప్రసాదించేది అమ్మవారు. కాబట్టి ఆమె భేదనాశిని.
అదన్నమాట అమ్మవారి యొక్క ఈ నామానికి అర్థం. తర్వాత నిర్నాశ, నాశనము లేనటువంటిది అమ్మవారు. అంతేకాకుండా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని తైత్రీయోపనిషత్తు చెప్తోంది కదా. సత్యము, జ్ఞానము, అనంతము అనే 3 లక్షణాల వల్లే, 3 లక్షణాలు కలిగి ఉన్నటువంటిదే ఆ పరబ్రహ్మం. సత్యము, జ్ఞానము, అనంతత్వము అనేటువంటి 3 లక్షణాలు ఆ పరబ్రహ్మ తత్వానికి, పరబ్రహ్మ స్వరూపి అయినటువంటి వానికి ఉంటాయి. కాబట్టి అమ్మవారు ఆ పరబ్రహ్మ తత్వమే, పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి ఆమెకి ఈ లక్షణాలు ఉంటాయన్నమాట. కాబట్టి నిజమైన అస్తిత్వం కలిగినదే సత్యము. మనం తెలుసుకుంటూ పోయి దేని యందు లీనమవుతామో అది జ్ఞానము. ఆద్యంతము లేక ఎల్లప్పుడూ ఉండడమే అనంతము. కాబట్టి అమ్మవారికి నాశ లక్షణం అనేది ఉండదు. ఇంకా నాశనం ఎక్కడ ఉందండి ఇక్కడ? కాబట్టి అస్తిత్వమే స్పష్టమైనటువంటి అవగాహన. మనం ఉన్నాం అనుకోవడమే అస్తిత్వం. అది సత్యము కదా. అలాగే మనం తెలుసుకుంటూ ఎక్కడికి వెళతామో అది జ్ఞానం. అలాగే ఆది అంతము లేనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది అనంతము. ఈ 3 లక్షణాలు కూడా అమ్మవారికి లేవు గనక అమ్మవారు నిర్నాశ, నాశము లేనటువంటిది. కాబట్టి ఇవి ఆమెకి అంటవ గనక అమ్మవారు ఈ సృష్టి స్థితి లయాలకు వర్తిస్తాయి కానీ ఆవిడకు ఉండవు. ఈ సృష్టికి స్థితి లయము అనేవి వర్తిస్తాయి. ఈ సృష్టిని సృష్టించినటువంటి అమ్మవారికి అవేవి వర్తించవు. ఆమె ఈ సృష్టి స్థితి లయములకు అతీతమైనటువంటి శక్తి అన్నమాట. ఆమె పైన ఉండి ఇవన్నీ నడిపిస్తూ ఉంటుంది. మృత్యుమథని, మృత్యువును మథించున్నది. మృత్యువును పోగొట్టున్నది అమ్మవారు. చనిపోవడం కంటే చనిపోతామన్న భావనే అసలైన మృత్యు లక్షణం. నేను చనిపోతానేమో అని భావించడమే మృత్యువుకి మనం దగ్గరగా వెళ్ళడం. పరీక్షిత్తు తాను మృతుడవుతాను అని చెప్పినప్పుడు సుఖయోగి ముందు ఆ భావాన్ని మర్చిపో, ఇక మిగిలిందంతా అమృతత్వమే అని చెప్తాడు. పరీక్షిత్తు నేను ఇంక చనిపోతాను మునివర్య, 7 రోజుల్లో నాకు శాపం తగిలింది, మునికుమారుడు శాపం ఇచ్చాడు అని చెప్పినప్పుడు ముందు చనిపోతాననే భావాన్ని వదిలేయి. అలా విడిచిపెట్టడమే అమృతత్వం. ఆ విధంగా ఏంటంటే ఆయనకి మోక్షంలో సూక్ష్మంలో బోధించినటువంటి సుఖయోగీంద్రుడు ఆయనకి ఆ 7 రోజుల లోపనే పరిస్థితికి స్వర్గాన్ని ప్రసాదించాడన్నమాట. అది మృత్యుమథని. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఈ విధంగా మనకేంటంటే మృత్యువుని కూడా జయించగలిగేటువంటి శక్తి అనేది వస్తుందన్నమాట. అందువల్ల మనందరికీ మృత్యు దోషం అనేది లేకుండా, అపమృత్యు దోషాలు అనేవి అంటకుండా మనకి అమృతత్వాన్ని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు.